హైదరాబాద్ అంటే అందరికీ ఫస్ట్ ఏం యాదికొస్తుంది? చార్మినారు, ట్యాంక్ బండు, ఇరానీ చాయ్, హైటెక్ సిటీ ఇవన్నీ యాదికొస్తాయి కదా. అట్నే దేశంలో లడ్డూ వేలం పాట అంటే కూడా మన హైదరాబాదే యాదుకుంటుంది అందరికీ. అగో గా తీర్ల గణపతి లడ్డూల వేలం పాటలు అవుతున్నాయి. ఒక్కొక్కరు పోటీలు పడి ఐషికి తైష్ అన్నట్టే కోట్ల రూపాయలను కూడా లెక్క చేయకుండా అర్రాసు వాడి లడ్డు దక్కించుకుంటున్నారు. హైదరాబాద్లో కాడ లడ్డు ఎంత కొన్నారో తెలిస్తే గన్ని పైసలుంటే మా ఊర్లే రోడ్డు పక్కకు 3 ఎకరాల పొలం వచ్చు అని అన్నా అంటారు. 51,77,777. ఇదేం ఏబిసిడి మార్టులుండే మాల్ రేటు కాదు, మై హోమ్ భుజ అపార్ట్మెంటులో పెట్టిన గణపతి లడ్డు రేటు. ఆ లడ్డూను కొన్నది కూడా గణేష్ అని పేరు పెట్టుకున్న రియల్ ఎస్టేట్ దందా చేసే అన్ననే కొన్నాడు. హైదరాబాద్ హైటెక్ సిటీలున్న మై హోమ్ భుజ అపార్ట్మెంటోలు పెట్టుకున్న గణపతి లడ్డూను వేలం పాటేస్తే ఒక్కొక్కరు పోటాపోటీగా వాడిరు పాట. 50 లక్షల దాకా పోయింది. ఇక రియల్ ఎస్టేట్ దందా చేసే గణేష్ నుండి 50,77,777 రూపాయలు ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అనే వరకు ఇక పాటను ఖాయం చేసిరు. లడ్డూను అన్నకు అప్పచెప్పిర్రు. ఇట్లా ఇక భుజాల ఉండేటోళ్లకు బుద్ధి బలమే కాదు, అర్ధబలం కూడా బాగానే ఉన్నట్టున్నది. ఇదే భుజాల నిరుడు 29 లక్షలకు పోయింది లడ్డు. ఏడాదికింత పెరుగుతూనే ఉన్నది. 2019లో 18,75,000 అయితే 2020లో 27,30,000 పోయింది. 2021లో 40 లక్షలు, 22లో 60 లక్షలు, 23లో అయితే ఏకంగా 1,20,00,000కు పోయింది. ఇక ఇప్పుడు 51 లక్షలకు పోయింది. 1,00,00,000, 1,00,00,000, 2 కోట్లు పెట్టి లడ్డూలు కొంటారు కదా. మాకింత పాలు ఇర్రని ఈడీ వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటి మీదకు రాగల చూసుకోరి. మళ్ళా ఇక లడ్డూలకు గింతగానో రేటు వలుకుతున్నదని అటు పైసల మంత్రి నిర్మలా మేడం కూడా గణపతి లడ్డు మీద 40% జీఎస్టీ అని ప్రకటించింది అనుకోరి. దేవుని ప్రసాదం కూడా కళ్ళతోటి చూసుడే అవుతుంది కానీ కళ్ళకద్దుకొని తినే భాగ్యం దక్కదని కారెడ్డాలు ఆడుకోబట్టిరట. ఇక ఈ ధరలు చూసి అబ్బో అనుకునేటోళ్ళు.